హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు చంద్రసేనుడి మంచితనం అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. అనంతగిరిని చంద్రసేనుడు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రతి ఏడాది 2 పంటలు పండడంతో అక్కడి ప్రజలకు ధాన్యం కొరత ఉండేది కాదు. పచ్చటి చెట్లతో గ్రామం కళకళలాడేది. దాంతో పొరుగున ఉన్న చంద్రగిరి రాజు జయంతుడి కన్ను అనంతగిరి మీద పడింది. అతని సైనిక బలం ఎక్కువ. ఒకరోజు జయంతుడు, మాకు సామంతరాజుగా ఉంటావా లేక యుద్ధానికి సిద్ధమా అని చంద్రసేనుడికి లేఖ రాశాడు. తన దగ్గర ఉన్న ఒక్కొక్క సైనికుడు 4 ఎదుర్కొనే సామర్థ్యం కలవాడు. కానీ చంద్రసేనుడు శాంతిని అనుసరించే వ్యక్తి. లేఖ అందుకున్న ఆయన, 1 నెల రోజుల సమయం ఇవ్వండి, మీకు ఏ విషయం అనేది వివరిస్తాను అని బదులు లేఖ పంపాడు. 1 మాసం గడువే కదా అని ఆయన ఏమీ అనలేకపోయాడు. జయంతుడికి వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు 10 మంది సైనికులతో కలిసి గుర్రం మీద చంద్రగిరి అనంతగిరి పొలిమేరలో అడవికి వేటకు వెళ్ళాడు. జింకను వేటాడాలని అతి వేగంగా దౌడు తీయిస్తూ అడ్డుగా ఉన్న ముళ్ళ పొదల మీద నుంచి గుర్రాన్ని తీసుకెళ్ళాడు. దాంతో వెనుక కాళ్లకు ముళ్ళ కొమ్మలు తగులుకొని గుర్రంతో పాటు రాజు కూడా ఆ పొదల్లో పడిపోయాడు. రాజుతో వచ్చిన సైన్యం వేరే దిక్కుకు వెళ్ళింది. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకోవడంతో కాపాడమంటూ అరవసాగాడు రాజు. అటుగా వెళ్తున్న కోయలు అది గమనించి రాజును గుర్రాన్ని బయటకు తీశారు. జయంతుడిని భుజాన వేసుకొని గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ కోయదొర వద్దకు తీసుకెళ్లారు. ఆయన పసరు ఆకులతో వైద్యం చేసే వీరయ్యను పిలిపించాడు. పసరును సిద్ధం చేసుకున్న తర్వాత ఒకరు ఒంటిలో దిగిన ముళ్లను తీసేస్తుంటే ఆయా చోట్ల పసరును రాయసాగాడు వీరయ్య. ఇంకొందరేమో గుర్రానికి గుచ్చుకున్న ముళ్లను తొలగించి దానికి కూడా పసరుమందు చికిత్స చేశారు. కాసేపటికి మెలకువలోకి వచ్చిన రాజు, నేను ఎక్కడున్నాను అని అడిగాడు. మీరు అనంతగిరి పొలిమేరలోని కోయలగూడెంలో ఉన్నారు అని బదులిచ్చాడు కోయదొర. జయంతుడి కోసం వెతుకుతున్న సైనికులు కోయలకు కనిపించడంతో వారిని రాజు వద్దకు చేర్చారు. అప్పుడిక రాజు, నేను మా దేశం వెళ్ళిపోతాను అన్నాడు. మహారాజా, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కదలడానికి వీల్లేదు. గుచ్చుకున్నవి తుమ్మముళ్ళు, చాలా విషపూరితమైనవి. కనీసం ఒక 15 రోజుల పాటు ఇక్కడే ఉండి చికిత్స చేయించుకోవాలి. గుర్రం కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని చెప్పాడు దొర. అదే సమయానికి చంద్రసేనుడు అటువైపుగా వెళ్తూ జయంతుడిని చూసి దగ్గరకు వెళ్ళి, మహారాజుకు వందనం అన్నాడు. జయంతుడు ప్రతి నమస్కారం చేసి, నేనే మీ వద్దకు రావాలనుకున్నాను, కానీ కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడు జయంతుడు. మహారాజా, దొర చెప్పినట్లుగా పూర్తిగా కోలుకున్నాక వెళ్ళండి. గుర్రానికి చికిత్స పూర్తయ్యాక మీ రాజ్యానికి పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చంద్రసేనుడు. అలా కొన్ని రోజులు గడిచాయి. జయంతుడు పూర్తిగా కోలుకొని రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు వెళ్ళి చంద్రసేనుడిని కలిసి, నేను మీకు శత్రువును, బంధించి సులువుగా నా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు, కానీ అలా చేయకుండా చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు అన్నాడు. గాయపడిన వారిని బంధించడం రాజనీతి కాదు. వారు పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడే యుద్ధం చేయాలి, అది ధర్మనీతి అని చెప్పాడు చంద్రసేనుడు. మీరు 1 నెల రోజుల సమయం కావాలని కోరడం మంచి పని అయింది అన్నాడు జయంతుడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి అంత సమయం పడుతుంది. యుద్ధం వల్ల అపారమైన ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. నేను శాంతి కోరుకునేవాడిని. సామంతరాజుగా మీకు తలవగ్గి ఉండడం నాకు ఇష్టం లేదు. స్నేహశీలిగా నా రాజ్యాన్ని మీకు అప్పగిద్దామనుకున్నాను అని బదులిచ్చాడు చంద్రసేనుడు. ఒక శత్రువుకే ఇంత గౌరవాన్ని ఇచ్చిన మీరు ప్రజలను ఇంకెంత బాగా చూసుకుంటారో అర్థమైంది. నేను పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నాను. నన్ను మీ సోదరుడిగా భావించండి అన్నాడు జయంతుడు. అలాగే సోదరా అని ఆలింగనం చేసుకున్నాడు చంద్రసేనుడు. ఇలా చంద్రసేనుడు మంచితనం అనే కథలో చంద్రసేనుడి మంచితనం గురించి విన్నాము, తెలుసుకున్నాము కదా ఫ్రెండ్స్. ఇలా మంచితనంగా ఉండడం వల్ల
చాలా నష్టాలను నివారించవచ్చు. తెలివిగా ప్రవర్తించడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.